ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం మహా విజయోత్సవ సభను ఘన విజయవంతం చేయాలని సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై వచ్చిన అపారమైన విశ్వాసానికి ప్రతిఫలంగా గత 2 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం పెట్టుబడుల ఆకర్షణ ఉపాధి కల్పన మౌలిక సదుపాయాల విస్తరణ రైతు సంక్షేమం మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజా సవా నిబద్ధతతో పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది అని తెలిపారు. ఈ మహాసభకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ తదితరులు ప్రముఖ నాయకులు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి 7 మండలాల పార్టీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ గిరిబాబు చెంచు రమణానాయుడు ప్రణీత్ రెడ్డి యుగంధర్ రెడ్డి ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్నారు. చూసుకోవాలి మనం ఇచ్చిన టార్గెట్ బస్సులు మేడం మనకి పెట్టేది 35 బస్సెస్ వచ్చినా మేడం వెహికల్స్ వచ్చేసి 8 ఒక 15 అదేవిధంగా పనికి 3 అన్నకు 3 ఇంకా మనకు ఆర్కిటెక్ట్ మన అచ్చులు ఎక్కువ పెట్టుకున్నాము. ఎవరైనా ఉద్యోగం చనిపోయిన ఆత్మని కాబట్టి పెట్టాలి తగ్గించుకోండి. దయ నుంచి మన సచివాలయ కాన్స్టిట్యూషన్ పదవి వచ్చేసి నిలబెట్టండి. మరి మన పార్టీ ప్రెసిడెంట్ గారు మన అబ్జర్వర్ గారు సచివాలయ మాట చెప్పి నిలబడతారు. ఖచ్చితంగా దీన్ని అచీవ్ అవ్వాలి. ఇది మనది ప్రోగ్రాము మన ముఖ్యమంత్రి వారి వస్తున్నారు. సో ఆయన గౌరవించాల్సిన బాధ్యత మనది. కాబట్టి నాది మీది అనుకోకుండా మనది అనుకుని చేస్తున్నా. బీజేపీ 10 జనసేన ఉన్నా ఒక్కళ్ళు ఉన్నా సరే ఎవరైనా సరే మిత్రపక్షానికి మర్చిపోవద్దు. రేపు సాగే సంస్థలు కూడా మిత్రపక్షాలతో కలిసి మనం పోటీ చేయాల్సి ఉంటుంది, విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరో 20-25 ఏళ్ళు విజన్ 2047 సాధించేదాకా మనం మిత్రపక్షాలు బీజేపీ జనసేనతో కలిసి ఘన విజయాలు సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ స్నేహధర్మం మాత్రం అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. రెండోది వాళ్ళ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టాం. ఇప్పుడు డిఎస్సీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి రాజధానిలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంటే ఆడే తరగట్లేదు, ఆడ అవినీతి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగితే ఆడ విషయం చెబుతారు అవినీతి అని. ఇది వాళ్ళకి ఉన్నటువంటి పేటెంట్. దుష్ప్రచారాలకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దోపిడీ చేసింది వాడు, రాష్ట్రాన్ని ముంచింది వాడు, 10 లక్షల కోట్లు అప్పులు చేసింది వాడు. కానీ ఈరోజు మనం చేసే అభివృద్ధి మీద విష ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలని మిత్రులందరూ కోరుతున్నారు. మీ గ్రామాల్లో మీ క్లస్టర్లో వీధిన మీరు గ్రామాల్లో మీటింగ్ పెట్టి మనం చేసినటువంటి అభివృద్ధి 2 ఏళ్ళు సాధించిన విజయాలు చేసిన అభివృద్ధి గతంలో వైసీపీ పాలనలో వాళ్ళ వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజల దృష్టి తీసుకెళ్ళి 2047 దాకా మన పార్టీ ఎన్డీఏనే తెలుగుదేశం ఎన్డీఏ అధికారులు ఉండే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ బాధ్యత మీరు చిన్నపావులైన పెద్దకలతో పట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మీ అందరూ పిలిపిస్తూ రేపు జరగబోయే కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వస్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద సభ, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ శక్తివంతులు లేకుండా కృషి చేసి
భారీ విజయం అందిస్తారని రేపు మీటింగ్ టైంకి ఎట్టి మరి 9కి ఏ విధంగా ఇక్కడ ఉండాలి అనే లక్ష్యాన్ని మిస్ కావద్దు. నేను చెప్పేది ఇంకొక అరగంట ముందే వచ్చి ముందు సీట్ అన్నింటిలో మన నియోజకవర్గం ఉంటే ఎన్డీఏ పాలన యొక్క ఫలితం ఈ అభివృద్ధి సంక్షేమము జరుగుతున్న దాని మీద ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఈ అభివృద్ధి సంక్షేమం చేయగలిగే సత్తా డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే ఉంది అని చెప్పాలని ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము రేపు 12వ తారీఖున కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ రోజున బహిరంగ సభ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మీటింగ్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. అంతేకాకుండా మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. భారీ ఎత్తున దాదాపుగా 50,000 పైచలకు ఈ రేపు ప్రోగ్రాంలు అటెండ్ అవడానికి అందరూ వస్తున్నారు. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా మేము వారికి భోజన వసతులు అయితేనేమి, స్నాక్స్ అయితే శంకరెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. 50,000 మందికి ఆయన స్నాక్స్ ఇస్తున్నారు, స్వీటు హాట్ కూడా ఇస్తున్నారు. అలాగే మజ్జిగ ప్యాకెట్లు, వాటరు, ఏ విధమైనటువంటి ఎండకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. రేపు గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎలక్షన్స్ బిఫోర్ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మనకి 2 ఏళ్ల పాలనలో ఏమైతే చెప్పారో అవన్నీ కంప్లీట్ చేశారు. చెప్పనివి కూడా చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, మన తెలుగుదేశం పార్టీ తరఫున, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుంది. ప్రజల యొక్క కోరిక మేరకు, నాయకుల యొక్క కోరిక మేరకు ఈ గత 2 సంవత్సరాలు ఏమైతే ప్రజలకు మనం పథకాలు, సంక్షేమ పథకాలు చేశామో, అభివృద్ధిని ఏమి సాధించామో దాని అన్నింటినీ వివరించడం కోసము మన తిరుపతి జిల్లా సొంత కాన్స్టిట్యున్సీ, మన ముఖ్యమంత్రి వర్యులు సొంత జిల్లా తిరుపతి జిల్లా సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మన ఈ యొక్క సభను నిర్వహించడానికి మన పార్టీ తరఫున పెద్దలందరూ నిర్ణయించారు. పెద్దల కోరిక మేరకు రేపు అంటే 12వ తారీఖున 11 గంటలకి సభ వచ్చి నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై మన ముఖ్యమంత్రి వర్యులు చేసిన విజయాలు అంటే చేసిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధి 2 సమపాలనలో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజల అభిష్టం మేరకు రేపు దీన్ని ప్రజల ముందుకు వచ్చి సభ ద్వారా తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క ప్రజలందరూ ఈ యొక్క సభకు ఇచ్చేసి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందని సత్యవతి కాన్స్టిట్యున్సీ తరఫున శంకర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు.